మన గ్యాంగ్ చిన్న చిన్న పిల్లలు. షాయి నీ పెళ్లి ఎప్పుడు? ఆ పెళ్లి నాకు నచ్చినట్టు కావాలి. ఇప్పుడు వ్లాగ్స్ లో బిజీగా ఉంటాడు అనమాట. ఫస్ట్ టైం వచ్చి కాబట్టి సో ఎక్సైటెడ్. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎల్లా హల్దీ తర్వాత మా కండిషన్ ఇది, మేము చాలా పచ్చి అయిపోయినాం. హలో గైస్, వీళ్ళంతా మన గ్యాంగ్ చిన్న చిన్న పిల్లలు. హలో గైస్, ఇప్పుడైతే మా బాబాయ్ పెళ్లి వచ్చాం. ఇంకొక 5 minutes లో అది స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అకేషన్ దగ్గర కలిసినందుకు చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 5-6 years అవుతుంది. ఇంకెక్కువ అవుతుంది. ఇంకా చాలా మేము ఎప్పుడు 5th class 6th class ఉన్నప్పుడు లాస్ట్ పెళ్ళి అయింది. ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటుండే మా ముందల. ఇప్పుడు నేను అంటే నేను 5th class 6th class ఉన్నప్పుడు వీళ్ళు చిన్న ఉంటుండే. ఇప్పుడు పెద్ద అయ్యారు, నేను ఇంకా పెద్ద అయ్యాను. ఇన్ని రోజులు మా కళ నెరవేరిపోతుంది. ఎందుకు? పెళ్లి కోసం డాన్స్ ఎంజాయ్మెంట్. ఇంకోటి ఏంటంటే కరెక్ట్ సమ్మర్ లోనే వచ్చింది. అందరికి హాలిడేస్. ఈ రోజు మా బాబాయ్ పెళ్లి, మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. ఇప్పుడు మేమైతే హాలిడే జరుపుకోబోతున్నాం. తొందరగా చూసేసేయండి. మేమందరం చాలా రోజుల తర్వాత కలిసాం. చాలా రోజుల తర్వాత మెయిన్ గా మా అన్న వచ్చిండు ఫ్యామిలీ ఫంక్షన్ కి. అన్న చాలా మంచోడు అనమాట, చాలా క్లోజ్ ఉంటాడు. ఇప్పుడు వ్లాగ్స్ లో బిజీగా ఉంటాడు అనమాట. ఫస్ట్ టైం వచ్చి కాబట్టి సో ఎక్సైటెడ్. ఈ రోజు అందరము సంతోషంగా యథార్థంగా మంచిగా జరగాలి, మంచిగా ఉండాలి. అందరం అక్కలు అమ్మలు కొడుకులు మంగళతానము చేస్తున్నాము. అందరం సంతోషంగా చేస్తున్నాము. యథార్థంగా కావాలి పెళ్లి మా గుడి కాడ, అమ్మవారి కాడ. హాయ్ బచ్చే, హౌ ఆర్ యూ? ఐ లవ్ యూ బచ్చే. ఈ రోజు మా తమ్ముంది హల్దీ ఫంక్షన్ ఉంది. మా సాయి ఈ రోజు చాలా రోజుల తర్వాత వచ్చిండు మా ఊరికి. బిజీగా అయిపోయిండు. మా దాంట్లో ఈ రోజు కలిసిండు. నా వెనకాల ఎల్లమ్మ తల్లి గుడి ఉంది. అందరు దీవించండి, ఆశీర్వదించండి. మంచిగా మిమ్మల్ని కూడా మంచిగా చూస్తుంది మా ఎల్లమ్మ తల్లి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎల్లా హల్దీ తర్వాత మా కండిషన్ ఇది, మేము చాలా పచ్చి అయిపోయినాం. ఆ వీడియో వచ్చినాం మీరు వాటర్ గోల్ కలిసిన టార్గెట్ ఇస్తున్నారా? వాళ్ళు బాయ్స్ ని టార్గెట్ చేసి మేము గర్ల్స్ ని టార్గెట్ చేస్తున్నాం. ఇదే ఒక కాంపిటీషన్ లాగా చెల్లు అయిపోయింది. అట్లా వస్తారా? ఎంజాయ్ ఫస్ట్ వాడు వెళ్ళలేదు. ఎందుకంటే నేను దూరం ఉన్నా. నేను దూరం ఉండి మెమరీస్ క్రియేట్ చేస్తున్నా. ఇవన్నీ తర్వాత చూసుకుని ఎంత మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, నేనైతే మెల్ల సప్పుడు దాకా పక్కన నించుంటే అందరు నా మీద నీళ్ళైతే పోసిర్రు. ఇగో మా చుట్టాలందరూ మస్తు ఎంజాయ్ చేసిర్రు. మా మీద అందరు వాటర్ పోసి ఒకసారి పెళ్ళైన ప్రతి ఒక్కరు చేంజ్ అవుతాడు. మా బావ కూడా చేంజ్ అవుతాడు. వీడికి మా అమ్మమ్మ ఇంటికి మేము ఇట్లా వస్తే 7 గంటల అడిగి తోలుకొని పోతుండే. చాలా బిర్యానీ తిందాం, నైట్ 8 గంటల సినిమా పోదాం అని చెప్పి. కానీ నెక్స్ట్ చూడాలి మరి ఎట్లా చేస్తాడా చేయడం. చేంజ్ అవుతాడు. ఇప్పుడు బయట అంటాడు. ఇప్పుడు బాబాయ్కి పెళ్ళి అవుతుంది, ఇంకో బయట వస్తాడు. బయట గుర్తుపెట్టుకో మర్చిపోతాడు. ఎప్పుడు మా నీ పెళ్ళి ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసేది 3 years. ఇంకా 3 years ఇంకా 3 years అవుతాం. మళ్ళీ మేము ఇట్లా ఎంజాయ్ చేస్తాం. ఇంకా మొత్తం ఆగమాగం చేస్తాం. మొత్తం నీళ్ళు వస్తారు కెమెరా మీద. ఎవరిది పెళ్ళి? మా మామది. మీ మామదా? మీ మామనా? మా మామనా? ఇంత ఈ ఫంక్షన్ అవుతుంది. నీకు ఎవరు మీద కోపం ఉంటే అలా గురించి చెప్పేసి. కోపం ఉంది ఫ్రెండ్స్, ఎవరు దిగనిస్తలేరు ఫోటో వాడు దిగని మనమే. ఆయన ఫోటోల కోసం వాడు వస్తాడు. ఫోటోలు లైట్ అవ్వాలి. పక్కకు వచ్చి నిలబడ్డా. చాలా 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 అద్భుతం, ఆనందంగా, చాలా వైభవంగా, బ్రహ్మాండంగా, చాలా వైభవంగా, చాలా బాగా జరుగుతుంది. గ్రూప్ ఫోటో దీనికి వచ్చినాం. కొంచెం ఆ ప్రోగ్రామ్ కి కొంచెం అప్సెట్ చేస్తున్నారు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యలో వాటర్ గేమ్స్ ఎందుకు? డాన్స్ చేయరు. నాకు ఆ పెళ్లి నాకు నచ్చినట్టు కావాలి. ఆయన పిల్ల అంటే ఆయన నచ్చినట్టు చేసుకుంటా అంట. ఎవరు ఎంజాయ్ చేయదంట. నైట్ అస్సలు లేదు. ఇప్పుడే లేస్తున్నాం. పోయి స్నానం చేసుకొని పెళ్ళికి రెడీ కావాలి. అందరు రెడీ అయిపోయారు. ఫైనల్లీ మేమైతే పెళ్ళికి స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అవుతున్నాం.
కానీ చిన్న ట్విస్ట్ అంటే వచ్చేలోపు పెళ్ళి అయిపోయింది. బట్ నో ప్రాబ్లం. విత్ బాయ్స్ ఎట్లా అంటే మాకు పెళ్లి కన్నా పెళ్లి పనులే ఇంపార్టెంట్. అందుకోసమే పెళ్లిని ఎక్కువ పట్టించుకోం, మేము పెళ్లి పనులను ఎక్కువ పట్టించుకుంటాం. వాట్ ఇస్ యువర్ నేమ్ మ్యాన్? అందరికి జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. అందరికి సక్సెస్ఫుల్లీ పెళ్లి అయితే అయిపోయింది. మంచి ఎంజాయ్ చేసారు అందరు. చాలా ఎంజాయ్ చేశారు. నైట్ ఫుల్ భరత్ చేశారు. నైట్ అసలు పండుకునే లేదు. వాళ్ళతోటి డాన్స్ చేసాం. నేను ఐస్ క్రీమ్ తిన్నా, చికెన్ తిన్నా, చపాతి తిన్నా, చికెన్ ముక్క. పిల్లలు మొత్తం వచ్చేస్తారు. ఇంకా నుంచి గ్యాంగ్, అవర్ గ్యాంగ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్. ఆల్మోస్ట్ 40 members now. You're enjoying a lot. Extra dress. ఎందుకు ఎప్పుడు డ్రెస్ పిచ్చినా నీకు? This girl it's very bad. ఎప్పుడు like this we're enjoying a lot. ఫ్రెండ్స్ తోటి అన్న, ఫ్యామిలీస్ తోటి అన్న, బ్రదర్స్ తోటి అన్న, సిస్టర్స్ తోటి అన్న, ఇలా గార్డెన్ కన్నా వచ్చి ఆడుకోండి. చీటింగ్ గేమ్ నేను మళ్ళీ చీటింగ్ గేమ్ మళ్ళీ పెళ్లిలో చాలా ఎంజాయ్ చేసినాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత ఎంజాయ్ చేస్తామని. మెయిన్ గా సాన్ వస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ అది పెద్ద సర్ప్రైజ్ మాకు. చాలా ఎంజాయ్ చేసినాం, చాలా మంచిగా డాన్స్ చేసాం. ఈ రోజు మేము మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము పెళ్లికి వచ్చి. ఇంకా మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేను ఇక్కడ ఆడుకుంటున్నామని మేము ఇక్కడ వచ్చినాము. థ్యాంక్ యూ. హలో గైస్, నేనే అవిని. చెప్పాలిగా అందరు బాగున్నారా? ఈ రోజు మస్తు ఎంజాయ్ చేసినాం. ఈ రోజు మస్తు టైం పాస్, మస్తు ఎంజాయ్ అంటే మస్తు ఫుల్. మేము ఈ బ్లాగ్ ఎందుకు తీస్తున్నాం అంటే నిమ్మి, మనం ఈ బ్లాగ్ ఎందుకు తీస్తున్నాం? పునచ్చిందా మామని ఎందుకు చూపెడతలే మనం? ఎందుకంటే ఆయన ఫేమస్ అవ్వదు, మనం ఫేమస్ అవ్వాలి. ఆయన పెళ్లి ఆయన ఎట్లా ఫేమస్ అవుతుంది. ఈరోజు ఆయన వల్లనే మేము ఇంతమంది కలిసినాం, మేము ఫేమస్ అవుతాం. సో రీజన్ బిహైండ్ ఇట్ అంతే. అందుకే ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తలే, మొత్తం మేమే ఇన్వాల్వ్ అవుతాం, మేమే ఫేమస్ అవ్వాలి. ఇంకా ఇంటికి పోయిన తర్వాత డీజే ఉంటుంది, భరత్ ఉంటుంది, అడవి డాన్సులు చేస్తాం. పెళ్లి నెగితే ఖాళీ ఎందుకు ఉండాలని చెప్పి చిన్న పిల్లలకి ఒక గేమ్ పెట్టినాం. అదితో మొత్తం పిల్లలు ఎక్కువ ఉంటారు. ఒక 30-40 ఐస్ క్రీమ్స్ తెప్పించినాం. ఎవరి పేరు అయితే పిలుస్తామో వాళ్ళు సోలో పర్ఫార్మెన్స్ అయినా, గ్రూప్ పర్ఫార్మెన్స్ అయినా డాన్స్ చేయాలి. అట్లా ఈ కాంపిటీషన్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ కంటెస్టెంట్ మిస్టర్ అభి. మొత్తం డాన్సెస్ అయిపోయిన తర్వాత అంత కాంపిటీషన్ మంచి జరిగింది. కానీ లాస్ట్ కి ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడే పెద్ద లొల్లి. నాకు ఆ ఫ్లేవర్ కావాలి, నాకు కుల్ఫీ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని చెప్పి పెద్ద పొరాలంతా లొల్లి పంచాయతీ. ఒక్కడ ఇద్దరు మొత్తం 40 మంది రౌండ్ కంట్రోల్ చేసి మంచిగా ఫుల్ ఖుషి అయిపోయారు. మొత్తం ఎక్కడ చూసినా, ఓవర్ చేతిలో చూసినా ఐస్ క్రీమ్స్. అందరి ఫేస్ లో ఒక స్మైల్, తెలివని ఒక స్మైల్. అదే కదా రియల్ హ్యాపీనెస్. కానీ లాస్ట్ కి ఐ ఎంజాయ్డ్ అ లాట్. మొత్తం పెళ్లి అయిపోయిన తర్వాత ఏడో చూసినా నాతో నా ఇంకా ఉండే పిల్లలు మొత్తం సాయనా మొత్తం సాయనా ఎప్పుడు వస్తున్నావు, సాయన ఏడుకోతున్నావు, సాయన ఎప్పుడు వస్తున్నావు, సాయన అది ఆడదాం, సాయన ఈ గేమ్ ఆడదాం, ఇది గేమ్. లిటరలీ అంటే వీళ్ళకి ఇంత ప్రేమ ఉందా నా పైన. నేను ఎప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఎక్కువ ఇట్లా పోతే అసలు అది మాటల్లో లేపనికి రాదు. మా చెల్లి వాళ్ళు, మా తమ్ముళ్ళు ఎంత ప్రేమగా చూసుకున్నా అంటే, అమ్మ సాయన తిన్నావా, సాయన ఏం చేస్తున్నావు, సాయన నీకు అద్దేవాళ్ళ, సాయన ఇద్దేవాళ్ళ.
అంటే లిటరల్లీ మస్తు అంటే మస్తు ఖుషి ఉండే అవన్నీ అంత ప్రేమ వేసిన తర్వాత మస్తు అనిపించింది. నాకు తెలిసి వాళ్ళు ఎట్లా వీడియో చూస్తారు. ఈ వీడియో చూస్తే లవ్ యూ గైస్. లిటరల్లీ ఐ ఎంజాయ్డ్ అ లాట్. అసలు నాకు ఆ నుంచి రాబుది కాలేదు కానీ తప్పదు ఇక రావాల్సి వస్తుంది. బట్ మా మామ పెళ్లి వల్ల మంచిగా ఎంజాయ్ చేసాం. ఫుల్ అంటే ఫుల్ ఖుషి ఉండే. లైక్ మా ఫ్యామిలీ మస్తు పెద్దగా ఉంటుంది. మొత్తం ఒక జస్ట్ మా తాతమ్మ నుంచి మేము ఒక 120 మెంబర్స్ 140 మెంబర్స్ దాకా ఉంటాం. జస్ట్ అలా పిల్లలు మేము ఒక 40-50 మెంబర్స్ వరకు ఉంటాం. అంటే ఊహించుకోండి ఎంతమంది పిల్లలు. మళ్ళీ అందులో ఒక్కడు మంచిగా ఉంటాడు అంటే అందరికి తిట్టపోరాలి. ఒక్కడు చెప్పిన మాట ఒక్కడు వినాడు. ఇంకా ఎవరైనా కొత్త వచ్చినారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతే బ్లాగ్. మీరు కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్కి పోయినప్పుడు పిల్లలతో స్పెండ్ చేస్తే పిల్లలతో టైం స్పెండ్ చేయండి. మస్తు ఎంజాయ్ చేస్తారు. మీరు మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు. బాయ్ గాయ్స్, ఉంటా. పీస్.